ఇంటర్జెక్షన్స్లో నెక్స్ట్ వాలిటివ్ ఇంటర్జెక్షన్స్. ఇవి ఒక కమాండ్, ఒక ఆర్డర్ వేసేటప్పుడు, రిక్వెస్ట్ చేసేటప్పుడు, లేదంటే ఒక స్ట్రాంగ్ విష్, ఒక బలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు అప్రయత్నంగా కొన్ని పదాలను ఉపయోగించడం జరుగుతుంది. అలాంటి వాటిని వాలిటివ్ ఇంటర్జెక్షన్స్ అని అంటాము. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు పక్కన డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఏమంటాం? విష్, అరవద్దు అంటాం. ఆ విష్ అనేది వాలిటివ్ ఇంటర్జెక్షన్ అవుతుంది. తర్వాత అని అంటాం. సమ్వన్ అటెన్షన్, టు అటెన్షన్ని మన వైపు తిప్పుకోవడానికి అంటాం. ఇవన్నీ కూడా అర్థం లేకపోయినా ఉపయోగించే సౌండ్స్ అన్నమాట, వాలిటివ్ ఇంటర్జెక్షన్స్ అవుతాయి. కొన్ని సందర్భాలలో అయితే ఎనఫ్, యూజ్ టు స్టాప్ సంథింగ్, ఇంక చాలు ఆపండి అంటాం. ఇంకా చాలు, ఎనఫ్ అనేది అక్కడ ఇంగ్లీష్ పదవి అయినప్పటికీ కూడా అది అప్రయత్నంగా వాడబడుతుంది కొన్ని సందర్భాలలో. అహెమ్, యూజ్డ్ టు రిక్వెస్ట్, మనం ఏదైనా కొంతమంది అడగాలనుకోండి, ఏదైనా మనీ అడగాలి, ఇంకేదైనా వస్తువు అడగాలి, హెల్ప్ అడగాలి అనుకున్నప్పుడు ముందు కొంచెం రాగం తీసినట్టుగా మాట్లాడతాం. ఏదైనా ఉంటే సహాయం చేయకూడదా అంటాం. అంటే కొంచెం రాగయుక్తంగా ఒక భావాన్ని వ్యక్తం చేసే క్రమంలో ఒక సౌండ్ని కొన్ని సందర్భాల్లో చేస్తాం. ఇవన్నీ కూడా వాలిటివ్ ఇంటర్జెక్షన్స్ అవుతాయి. హే కెన్ బి యూజ్డ్ టు గెట్ అటెన్షన్, కొంతమంది అటెన్షన్ మనం తిప్పుకోవడానికి హే ఇలా తిరగండి అంటాం. అదేవిధంగా గో, యూజ్ టు కమాండ్ టు మూవ్, కొంతమంది గో అహెడ్, ముందుకెళ్ళండి, వెళ్ళండి, ముందుకెళ్ళండి అంటాం. ఒకే పదాన్ని రిపీట్ చేస్తుంటాం. ఇట్లా కొన్ని సందర్భాలలో కమాండ్ ఇవ్వడానికైనా రిక్వెస్ట్ ఇవ్వడానికైనా మనం కొన్ని సౌండ్స్ని యూజ్ చేస్తాం. అలాంటి వాటిని వాలిటివ్ ఇంటర్జెక్షన్స్ అంటాం. ఇష్, ద బేబీ ఈజ్ స్లీపింగ్, బేబీ నిద్రపోతుంది, అరవద్దు, ఇష్ అనేది. హాల్ట్, డోంట్ మూవ్, ఆగు, వెళ్ళొద్దు. విషెస్ అండ్ ఎంకరేజ్మెంట్, చేర్స్ టు యువర్ సక్సెస్. గో, యూ కెన్ విన్ ద రేస్, వెళ్ళు, నువ్వు గెలుస్తావు. బ్లెస్ యూ, దట్ వాజ్ క్వైట్ స్నీజ్ రిక్వెస్ట్. అహెమ్, ఐ రిక్వెస్ట్ యూ అటెన్షన్. ప్లీజ్ పాస్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఈ ఇష్ అనేటివి హాల్టు, చీట్సు, బ్లెస్, అహెము, పిఎస్ఎస్టి ఇవన్నీ కూడా ఆయా సందర్భాల్లో మనం వ్యక్తం చేస్తాం. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పే క్రమంలో మన భావాన్ని కొన్ని సౌండ్స్ రూపంలో కూడా వ్యక్తం చేస్తూ ఉంటాం. వాళ్ళ అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, లేదా మన వైపు తిప్పుకోవడానికి, రిక్వెస్ట్ చేయడానికి, కమాండ్ ఇవ్వడానికి, లేదా మనలో ఉన్న స్ట్రాంగ్ డిజైన్ని వ్యక్తం చేసే క్రమంలో మనం ఉపయోగించే సౌండ్స్ని, ప్రొనౌన్స్ చేసే శబ్దాలని వాలిటివ్ ఇంటర్జెక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది.